రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి అల్పపీడనం కారణంగా వర్ష సూచన చేశారు అధికారులు. నిన్న చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా భద్రాద్రి కొత్తగూడెంలో 7.2, వరంగల్లో 6.3, ఖమ్మంలో 6.2, కామారెడ్డిలో 5.8, రంగారెడ్డి జిల్లాలో 5.7, ములుగు, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 సెంటీమీటర్లు, నల్గొండలో 4.3, జగిత్యాల, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్ లోను తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ 4, మలక్పేట్, గోషమహల్, హయత్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు, ముషీరాబాద్, చందానగర్ లో 3.6, సికింద్రాబాద్, సరూర్ నగర్, షేర్లింగంపల్లి, యూసఫ్గూడ, అంబర్పేట్, పటాన్చెరు, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, చంద్రయానగుట్ట, ఎల్బీ నగర్ తో పాటు చాలా ప్రాంతాల్లో నిన్న 3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగనుంది. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షంకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.